వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎంపీ క్యాంపు కార్యాలయంలో కేక్ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పద్మశ్రీ వనజీవి రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, మంత్రి పొంగిలేటి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కుప్పల చంద్రశేఖర్లతో కలిసి ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, రాష్ట్ర మార్కెట్స్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, సీనియర్ నాయకులు సోమనాథం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లం శ్రీను, మట్టి గురువయ్య, కార్పొరేటర్లు, సీనియర్ న్యాయవాది స్వామి రమేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐతం రవీందర్, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఏమాంబాయ్, యాస వెంకటేశ్వరరావు, మచ్చ రామారావు, ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీను, నాయకులు దీపక్ చౌదరి, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, కాంగ్రెస్ మహిళా యువజన సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం ఉండండి. యువజన కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ అధ్యక్షుడు నవాజ్ గారు సైడ్ ఇస్తే నవాజు వాడే ఉండు, వీళ్ళు కూడా ఉంటారు అక్కడే. యువజన కార్పొరేటర్ గారికి ఓకే, థ్యాంక్ యూ. మరి పని ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొంచెం ముందుకు రా సార్. ఇప్పుడు ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఖమ్మం జిల్లా చేగొమ్మ ముద్దుబిడ్డ, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ నలుమూలల నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి వచ్చి వారి పరోక్షంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఖమ్మం ఎంపీగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించాలని, ఖమ్మం అభివృద్ధికి పాటుపడటానికి భగవంతుడు వారికి శక్తియుక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తనదైన శైలిలో అత్యంత విద్యావేత్త, చదువుకున్న విద్యావంతుడు కాబట్టి వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు 5 సార్లు ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి మొదటిసారైనా కానీ పార్లమెంట్లో అనర్గళంగా తనదైన శైలిలో జిల్లా సమస్యలు, రాష్ట్ర సమస్యలు లేవనెత్తుతూ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకి, అనేక సంక్షేమ పదాలకి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి ఈరోజు కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని
ఈ ఖమ్మం జిల్లాకి, తెలంగాణకి, దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. సారు ఖమ్మం జిల్లా ప్రజలు అత్యధిక మెజార్టీ 4,80,000 ఇచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, ఎంపీ గారి క్యాంప్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రథసారథులు, అత్యంత పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సారు గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల దిశగా సీఎం గారికి రిప్రజెంట్ ఇస్తూ పార్లమెంట్లో తనదైన గలాన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గ్రంథాలయం ఖమ్మం జిల్లాలో స్టేట్లో పెద్ద గ్రంథాలయం ఉండాలని చెప్పేసి ఆ విషయంలో కానీ, పాలేరుకు వచ్చిన రైల్వే లైన్ విషయంలో కానీ, ఖమ్మంకి వచ్చి యూనివర్సిటీ విషయంలో కానీ సార్ ప్రత్యేక చొరవ చూపుతూ ముగ్గురు మంత్రులతోని కోఆర్డినేషన్ కలుపుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాలు పంచుకున్న శుభ సందర్భంలో మన ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారికి కార్యకర్తలు, శ్రేణులు అందరు క్యాంప్ ఆఫీస్కి వచ్చి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఈరోజు శ్రీ రామసాయం రఘురామరెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి భవన్లో జరిగినాయి. దాని తర్వాత ఎంపీ గారి కార్యాలయంలో భారీ ఎత్తున ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన పొంగులేటి దయాకర్ రెడ్డి గారు వచ్చారు, మరియు జారే ఆదినారాయణ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మరియు ఇంకా ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ వచ్చి ఈ యొక్క సంబరాలు చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా సురేందర్ రెడ్డి గారికి, వీళ్ళ రామసాయం రఘురామరెడ్డి గారి వాళ్ళ నాన్నగారు సురేందర్ రెడ్డి గారికి గతంలో 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక చరిత్ర ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళు. దాంట్లో మన రామసాయం రఘురామరెడ్డి గారు ఎంపీ టికెట్ తీసుకొని మొట్టమొదటిసారి భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు ఎంత అంగరంగ వైభవంగా పరిపాలన చేస్తున్నారంటే, మనకు ప్రధానమంత్రి కేంద్రం నుంచి కూడా నిధులు తేయడంలో చాలా సక్సెస్ఫుల్ గా, పార్లమెంట్ లో వాళ్ళ గలం ఇప్పి మాట్లాడటంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళందరినీ ఖమ్మం జిల్లా ప్రజలకి సంతోషపరుస్తున్నారు. తప్పకుండా ముందు కూడా ఇంకా అన్ని మంచి మంచి పదవులు అనుభవించి రామసాయం రఘురామరెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ సేవల అధ్యక్షుడు సయ్యద్ గౌస్. థ్యాంక్ యూ. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.